గుడ్ ఈవినింగ్ అండి. సాయి దుర్గాదేశ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మీరు నేను 2 విషయాల్లో ఒకటే బ్రో. మీరు నేను 2 విషయాల్లో ఒకటే అంటున్నాను. బ్రో కొంచెం క్వశ్చన్ మార్క్ వేసి పెట్టారు. ఒకసారి ఆయన మైక్ ఎవరో చెప్తాను నేను. సార్కి మైక్ ఎవరో ఒకసారి. బ్రో మీరు నేను 2 విషయాల్లో ఒకటే, అది ఏంటో చెప్పగలరా? పెద్ద కష్టమైన ప్రశ్న ఏం కాదు, మీరు చెప్పేస్తారు ఈజీగా. నాకంత నాలెడ్జ్ లేదబ్బా, చెప్పు. మీకు అమ్మంటే ప్రాణం, నాకు అమ్మంటే ప్రాణం బ్రో. మీరు ఇంకో మెట్టెక్కి సాయి దుర్గాతేజ్ అని పేరు కూడా మార్చుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ బ్రో. థ్యాంక్ యూ. అలాగే రెండో పాయింట్, మీరు మంచివాళ్ళు, నేను మంచివాడిని బ్రో. అది నమ్మడం కష్టం, ఎందుకంటే నేను అంత మంచోడిని కాదు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మా ఈవెంట్కి వచ్చి మా ఉషాపరిణ టీంని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నేను ఈ స్టేజ్ మీద ఉన్నాను కారణం మా అమ్మ, మా నాన్న అండి. వాళ్ళ కోసం ఒకసారి గట్టిగా చెప్పట్లేండి ఒకసారి. మా మామయ్య గారు గురించి చెప్తానండి, విజయభాస్కర్ గారు. ఆర్టిస్ట్కి యాక్షన్ వచ్చా, స్లాంగ్ వచ్చా, లేకపోతే ఎక్స్ప్రెషన్స్, ఇవన్నీ అనవసరం అండి. ఆర్టిస్ట్ ఎవరైనా పర్లేదు, ఆయన రాసుకున్న క్యారెక్టర్కి ఈ ఫేస్ మ్యాచ్ అవుతుందా లేదా అన్న మాత్రం చూస్తారండి అంకుల్. అది ఆయన గ్రేట్నెస్ అండి. నేను చేయించుకుంటాను యాక్టింగ్. ఆయన గ్రేట్నెస్ అండ్ ఆయన కాన్ఫిడెన్స్, ఆయన పాజిటివ్నెస్ అండి. ఏం పట్టించుకోరు. మంచి లవ్ స్టోరీని మీ అందరికీ అందించడానికి వస్తున్నామండి. ఆగస్టు 2వ తారీఖు మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందండి. హోల్ టీమ్ అండి ఎంత బాగా కష్టపడ్డామో, అదే ప్రజెంట్ ఇప్పుడు చెప్తే నిజంగా డబ్బాలానే ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఎంటర్టైన్ అవుతారండి. ప్రతి ఎలిమెంట్ ఉందండి ఈ మూవీలో. కామెడీ కానీ, యాక్షన్ కానీ, ఎమోషన్ కానీ, లవ్ సీన్స్ కానీ, సాంగ్స్ కానీ. 6 పాటలు ఉన్నాయండి సినిమాలో. 6 పాటలు 6 అద్భుతాలుగా ఉంటాయి మొత్తం అండి. ఇక్కడే ఉన్నా ద్రోణ్ చేశారు కదండి. మొత్తం 6 పాటలు హీరోకి తన ఓన్ వాయిస్ ఇచ్చాడండి. సో పాత వింటేజ్ లుక్ అంటే, వింటేజ్లో ఏంటంటే మనకి హీరోకి ఒక్క సింగరే ఉండేవాడండి మొత్తం అన్నిటికి. కథతో పాటు తను కూడా ట్రావెల్ చేశాడు, ఇందాక నేను చెప్పాను. అలాగే హీరోయిన్కి మన అదితి ఇచ్చిందండి. తను ఒక మంచి సోల్ఫుల్ సాంగ్ ఒకటి ఇచ్చింది ఎదురుగా అని. థ్యాంక్ యూ అదితి, థ్యాంక్ యూ ధ్రువన్ బ్రో. అలాగే మాస్ సాంగ్కి మా లిప్స్గా అదరగొట్టింది. సీరత్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్ట్రా ఫ్లేవర్ని యాడ్ చేసావు లాస్ట్లో నువ్వు సినిమాకి యాడ్ అయ్యి. ఇది నా వైఫ్ అని నేనేం చెప్పట్లేదండి. మొత్తం 37 డేస్ షూటింగ్ జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ డే తండ్రి ఇబ్బంది పడకూడదు, ఆయన క్రియేటివ్ సైడ్ ఆయన మాత్రం చూసుకోవాలి. ఎందుకంటే అంకుల్ ఇందులో ప్రొడక్షన్ కూడా దిగారు కాబట్టి. సో అంకుల్ ఎలాంటి డిస్టర్బెన్స్ ఫీల్ అవ్వకూడదు, అన్నీ నేను చూసుకుంటానని చెప్పి తను యాక్చువల్లీ చేసింది హీరోయిన్కి కాస్ట్యూమ్ డిజైనింగ్ చేసిందండి. అండ్ ఫర్ సీరత్ అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా వేరే వర్క్ కూడా అన్ని వర్క్స్ అండి. ఎవ్రీథింగ్, ప్రొడక్షన్ కానీ, లేకపోతే ఆర్టిస్ట్లతో కోఆర్డినేట్ చేసుకోవడం కానీ, ఎవ్రీథింగ్ అండి. అసలు తను పడిన కష్టం అంత ఇంత కాదు. నేను ఈ 37 డేస్ నేను కళ్ళారా చూశానండి. తను నా వైఫ్ అయినందుకు నేను లక్కీ అండి. ఈ రేంజ్లో కష్టపడే అమ్మాయి నేను ఎక్కడ చూడలేదు. తండ్రిని దగ్గరుండి మీరేం టెన్షన్ పడకండి, మీరు టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను, మీరు సినిమా చూసుకోండి, నేను మొత్తం మిగతా అంత వర్క్ అంతా చూసుకోనని చెప్పాను. శ్యాము నిజంగా చెప్తున్నాను కదా, చాలా గ్రేట్. అదంతా ఈజీ కాదు. తను ఎంత ఇబ్బంది పడిందో, ఎంత కష్టపడిందో నేను చూశాను, కళ్ళారా చూశానండి 37 డేస్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.